మిత్రులందరికీ స్వాగతం। ఈ వీడియోలో మనం ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది। దాని యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేద్దాం। వాళ్ళ బిజినెస్ ఏంటి, రెవెన్యూ మోడల్ ఏ విధంగా ఉంది, ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, గ్రే మార్కెట్ ప్రైస్ ఏం చెప్తుంది, అండ్ ఫైనల్గా దీనికి మనం అప్లై చేసుకోవాలా లేదా అనేది డిస్కస్ చేద్దాం। లెట్స్ బిగిన్। ఇక ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఉంది, వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి ఆఫీస్ స్పేస్ అనేది కావాలి విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు। అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏంటంటే లొకేషన్ చూపిస్తారనమాట। అక్కడ కావాల్సిన చైర్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, అండ్ అక్కడ సర్వీస్ కావాలి కదా, క్లీనింగ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు। ఇంకా కావాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు। అంటే మనం ఏదైనా పెద్ద ఈవెంట్ పెట్టుకోవాలనుకోండి కార్పొరేట్ లెవెల్లో, అటువంటివి కూడా ఏంటంటే వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట। అయితే కావాల్సిన ఫుడ్, బ్యావరేజెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో ఆల్ టుగెదర్ మెయిన్ కోర్ బిజినెస్ ఏంటంటే సింపుల్గా ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయటం। అయితే ఇండియాలో ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు ఉన్నాయి, కానీ లిస్టింగ్ అవుతున్న కంపెనీ ఇదే। అండ్ మోరోవర్ ఏంటంటే టాప్ 5 కంపెనీస్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది టాప్ 1 కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఈ కంపెనీ ఇప్పటికే 16 సిటీల్లో ఇండియాలో విస్తరించి 169 సెంటర్లని రన్ చేస్తూ 1,05,258 టోటల్ సీట్ కెపాసిటీని కలిగి ఉంది। వీళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేస్తున్న ఏరియా ఇప్పటికీ 5.33 మిలియన్ స్క్వేర్ ఫీట్। ఇంకా ఈ కంపెనీ 13 అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకుంది। టోటల్ కెపాసిటీ ఏంటంటే 10,859 సీట్లు పెంచాలని చెప్పేసి, ఏరియా వచ్చేసరికి 0.55 మిలియన్ స్క్వేర్ ఫీట్। ఫ్రెండ్స్, వీళ్ళు ఈ వర్క్ స్పేస్ని 2 పద్ధతిలో డెవలప్ చేస్తున్నారు। ఒకటి స్పేస్ వాళ్లే తీసుకొని లీజుకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఎండ్ యూజర్కి అందించడం జరుగుతుంది। రెండవ మోడల్ వచ్చేసరికి స్పేస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైఅప్ అయి కావాల్సిన ఇన్ఫ్రా అనేది బిల్డప్ చేసి రెవెన్యూ షేర్ చేసుకుంటున్నారు అనమాట। అంటే వచ్చిన రెంట్ వస్తుంది కదా, అది షేర్ చేసుకుంటూ ఉన్నారు। దాంతో పాటుగా ఎడిషనల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। దాంట్లో ముఖ్యమైనది కన్స్ట్రక్షన్ అండ్ ఫిట్అవుట్ సర్వీసెస్। అనగా మనం ఏదైనా స్పేస్ అనేది చూపించామనుకోండి, వాళ్ళు మనకు తగ్గట్టుగా మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఫిట్ చేసి ఈ యొక్క ఇన్ఫ్రా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। రెండవది ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొవైడ్ చేస్తారు, ఐటీ సపోర్ట్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అండ్ ఈవెంట్ హోస్టింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు। ముఖ్యంగా కస్టమర్ బేస్ అనేది చూసుకున్నట్టే డిసెంబర్ 23 నాటికి కంపెనీకి 2,295 మంది క్లయింట్స్ ఉండగా, దాంట్లో ఏంటంటే డైవర్సిఫైడ్ క్లయింట్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు। టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు, మీడియా ఎంటర్టైన్మెంటు, ఆటోమోటివ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు కస్టమర్స్గా వీళ్ళకున్నారు। ఇక ఆక్యుపెన్సీ పర్సంటేజ్ అండ్ ప్రొజెక్టెడ్ డిమాండ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 11 సిటీస్ వీళ్ళు కవర్ చేయగా, ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 13, ఫైనాన్షియల్ ఇయర్ 23లో 16 కవర్ చేయడం అనేది జరిగింది। ఆక్యుపెన్సీ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 21లో 59%, ఫైనాన్షియల్ ఇయర్ 2022 63%, ఫైనాన్షియల్ ఇయర్ 23లో 75% అప్రాక్సిమేట్గా ఉంది। రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ గ్రోత్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకున్నట్టయితే 2000 నుంచి 2023కి 18 టైమ్స్ అప్రాక్సిమేట్గా గ్రో అయినట్టు తెలుస్తూ ఉంది। కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇండియన్ రియల్ ఎస్టేట్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది। ఆ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే గ్రోత్ ఆఫ్ ద ఎకనామీ, డిమాండ్ సప్లై ఫండమెంటల్స్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ అండ్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్పరెన్సీ। ఎస్పెషల్లీ ఆఫీస్ మార్కెట్ టు CAGR మనం చూసుకున్నట్టయితే 6.8గా గ్రో అవుతూ వచ్చింది। అయితే ఇక 2023 నుంచి 26 దాకా మన గ్రోత్ అనేది ప్రొజెక్ట్ చేసుకుంటే 6.3గా ఉండొచ్చు। బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టే అప్ ట్రెండ్ కనిపిస్తుంది। డిమాండ్ అనేది లోకల్ డొమెస్టిక్ ఆక్యుపైయర్స్ నుంచి అండ్ గ్లోబల్ మార్కెట్ ఆక్యుపైయర్స్ నుంచి కూడా డిమాండ్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది। COVID-19 తర్వాత ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేసెస్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపిస్తూ ఉంది। 2026 నాటికి 105 మిలియన్ స్క్వేర్ ఫీట్కి ఈ యొక్క వర్క్ స్పేస్ అనేది విస్తరించనుంది। ఇక ఫైనాన్షియల్ స్నాప్షాట్ అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చెక్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 178 crore, ఫైనాన్షియల్ ఇయర్ 2022 257 crore, ఫైనాన్షియల్ ఇయర్ 2023 540 crores ఉంది। ఫైనల్గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 43 crores ఫైనాన్షియల్ ఇయర్ 21కి, ఫైనాన్షియల్ 2022కి 57, ఫైనాన్షియల్ ఇయర్ 23కి 47 crores ఉంది। ఈ యొక్క కంపెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ది నెగిటివ్ క్యాష్ ఫ్లో। సో ప్రీవియస్గా నెగిటివ్ క్యాష్ ఫ్లో అనేది ఎక్స్పీరియన్స్ చేసింది।
వీళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ చాలా ఎక్కువగా ఉంది ఆదాయంతో పోలిస్తే. సో ఇది ఫ్యూచర్లో కూడా జరగవచ్చు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటేనే పెద్ద పెద్ద క్యాపిటల్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అఫ్ కోర్స్ దాని తగ్గట్టు రాబడి కూడా ఉంటుంది. రెండవది రెవెన్యూ గ్రోత్. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2-3-4 ఇయర్స్లో మనం చూస్తే 75% గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్ కనిపించింది. మేబీ ఫ్యూచర్లో అంత ఫాస్ట్ గ్రోత్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే కాంపిటీటర్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఆల్రెడీ కొద్దిగా సాచురేట్ అయి ఉండొచ్చు. ఈ యొక్క ఫ్యాక్టర్స్ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఏంటంటే చాలా సెన్సిటివ్ మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది, జాబ్స్ తగ్గిపోయినాయి అనుకోండి, ఆఫీస్ స్పేసెస్ తీసుకునే వాళ్ళు కూడా చాలా తగ్గిపోతారు. సో ఇమీడియట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. స్పేస్ ఓనర్ అగ్రిమెంట్, దీనివల్ల కూడా ఏంటంటే నెగిటివ్గా ఒక్కొక్కసారి ఇంపాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేసేది స్పేస్ ఓనర్తో కలిపి అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మేజర్ డిస్ప్యూట్స్ వచ్చినా కంపెనీ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది నెగిటివ్గా. ఈ బిజినెస్, ఈ కంపెనీ యొక్క గ్రోత్ స్ట్రాటజీ అనేది మనం చూస్తే వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీలో లీడర్షిప్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఎఫిషియెంట్ మోడల్లో. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్స్తో ముందుకు వెళ్తూ కొత్త వాటిని కూడా అన్వేషిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు ప్రోడక్ట్స్ ప్లస్ సర్వీసెస్ కూడా ఇన్నోవేటివ్గా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇంప్రూవింగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీ. ఇక ఇష్యూ డీటెయిల్స్ చూస్తే ఇది 22వ తారీఖు ఓపెన్ అయింది, 27వ తారీఖు ఐపీఓ అనేది క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ 364, 383. ఈ రెండింటి మధ్యలో మనం ఏంటంటే బిడ్ అనేది వేయవచ్చు. ఆఫర్ ఫర్ సేల్ 1,22,95,699 షేర్లు విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ సైజు 128 crores, టోటల్ ఇష్యూ సైజు 599 crores, ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఈ వచ్చిన మొత్తాన్ని ఏ విధంగా ఖర్చు పెడతారు అన్న విషయానికి వస్తే, ఫస్ట్ది ఫండింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టువార్డ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ సెంటర్స్, ఫండింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, జనరల్ కార్పొరేట్ పర్పసెస్ అనేది దీన్ని వినియోగించనున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ చూస్తే అమిత్ రమణి, పీక్ ఎక్స్వి పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వి. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇష్యూ చేయక ముందు ప్రమోటర్ గ్రూపు ప్రమోటర్స్ కి సంబంధించింది 41.5% కనపడుతుంది. పబ్లిక్ అండ్ అదర్స్ 58.5% కనపడుతుంది. ఇష్యూ జారీ చేసిన తర్వాత అంటే ఐపీఓ తర్వాత ప్రమోటర్ గ్రూప్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ 29.9 తగ్గుతుంది. పబ్లిక్ అండ్ అదర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ 70.1%కి ఇంక్రీజ్ అవ్వనుంది. గ్రే మార్కెట్ ప్రీమియం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి 100 రూపీస్ ప్రీమియం దగ్గర కనపడుతుంది. ఇదే గన కొనసాగితే 483 దగ్గర లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. పర్సంటేజ్ లో మనం చూసుకున్నట్టయితే 26.11% ప్రీమియం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైనా ఐపీఓ మార్కెట్లోకి వచ్చిందంటే దానికి ఓవర్గా డిమాండ్ ఉందంటే ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆ విధంగా మనం చెక్ చేస్తే రిటైలర్స్ నుంచి 21 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి 21 times కనిపిస్తుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్ నుంచి అప్రాక్సిమేట్ గా 3.4 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా సబ్స్క్రిప్షన్ మనం చూస్తే 11.41 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. సో దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ కంప్లీట్ డీటెయిల్స్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.